ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంపాల రాజేష్ అన్నారు. తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఘనంగా జరిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేశారని జంపాల రాజేష్ గుర్తు చేశారు. మహిళల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పూలే జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలను ముద్రించారని, పూలే విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై నెలకొల్పాలని జంపాల రాజేష్ విజ్ఞప్తి చేశారు. మేడ్చల్లో గంజాయి పట్టుబడింది. మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 60 కిలోల గంజాయి కారు స్వాధీనం చేసుకుని మేడ్చల్ పిఎస్కు తరలించారు. వికారాబాద్ జిల్లా మదనంతపూర్ తాండా కొండాపూర్ గ్రామ శివార్లో అక్రమ ఇసుక నిల్వలపై పోలీసులు దాడి చేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ ఉంచారనే స్థానికుల సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో సుమారు 50 ట్రాక్టర్ల ఇసుక నిల్వను గుర్తించి వాటిని సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ₹1 కోటి విలువైన 3 బస్సులను సిఎస్ఆర్ ప్రాజెక్టులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసింది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో 3 బస్సులను ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఓయూ క్యాంపస్లో హాస్టల్స్ నుంచి కాలేజీలకు వెళ్లాలంటే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో ఈ బస్సుల వల్ల వారికి సౌకర్యవంతమైన ప్రయాణం కలుగుతుందని ఓయూ వీసీ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను హైదరాబాద్లో పలు బీసీ సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఆల్ ఇండియా ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడలిలో పూలే దంపతుల విగ్రహాలకు బీసీ సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన రాజనీతిజ్ఞుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. పూలే దృక్పథం కేవలం సంస్కరణాత్మక స్థాయిలోనే కాకుండా సమగ్ర సామాజిక పునర్నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న విప్లవాత్మక భావజాలాన్ని ప్రతిబింబించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో అబిడ్స్లోని డ్రగ్స్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుతో పాటు ఫార్మసిస్ట్ విద్యార్థులు పాల్గొన్నారు. సే నో అంటూ డ్రగ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. యువత డ్రగ్స్కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టుబడింది. సనత్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని సమాచారంతో పోలీసులు దాడి చేశారు. గంజాయి విక్రయిస్తున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని దగ్గర నుంచి 1 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.